Hi viewers, welcome to 70mm by SS Media. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ కి ప్రత్యేక స్థానం. ఇంకా చెప్పాలంటే నంబర్ 1 ఇండస్ట్రీ కూడా అదే. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సౌత్ వాళ్ళు ఫుల్ డామినేట్ చేస్తున్నారు. బాహుబలి, సాహో, 2.0, పుష్ప, KGF 2, రీసెంట్ గా సలార్. ఇవన్నీ బాలీవుడ్ లో మన సౌత్ వాళ్ళు సత్తా చాటినవి. సలార్ అయితే షారుఖ్ ఖాన్ సినిమాతో పోటీ పడి మరీ విన్నర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ కాస్త ఉలిక్కి పడింది. ప్రభాస్ లాంటి కటౌట్ తో బాలీవుడ్ కి ఎప్పుడైనా ప్రాబ్లమే అని బాహుబలి రిలీజ్ నుండే కామెంట్స్ వినబడుతున్నాయి. అది నిజమే. డంకీ వర్సెస్ సలార్ తో ప్రూవ్ అయింది కూడా. ఇలాంటి షాక్లు బాలీవుడ్ కి గతంలోనూ తగిలాయి. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అలా బాలీవుడ్ ని భయపెట్టిన వాళ్ళ గురించి చూద్దాం. మొదటిగా రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ 1980ల నుండే బాలీవుడ్ కి పరిచయం. ఆయన చాలా సినిమాలు హిందీలో డబ్ అయి కొన్ని హిట్ అయ్యాయి కూడా. భాషా మూవీ అయితే ముంబైలో సూపర్ హిట్. రజనీ స్టైల్ అండ్ క్రేజ్ బాలీవుడ్ లో అడుగు పెడితే అక్కడ స్టార్ హీరో అవుతారు, పెద్ద పోటీ ఇస్తారు అనే చర్చ జరిగేది. అయితే రజనీ ఎప్పుడూ బాలీవుడ్ గురించి పట్టించుకోలేదు. శివాజీ సినిమా టైంలో అయితే 100 కోట్ల నెట్ సాధించి బాలీవుడ్ స్టార్స్ ని భయపెట్టారు రజనీ. రోబో 2.0 లాంటి సినిమాలు కూడా బాలీవుడ్ ని అట్రాక్ట్ చేశాయి. అయితే రజనీకాంత్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక బాలీవుడ్ హీరోలు బతికిపోయారు. నెంబర్ 2 నాగార్జున. శివ హిందీ సినిమాతో నార్త్ సైడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు నాగ్. దాని తర్వాత ఆయన సినిమాలన్నీ వరుస పెట్టి హిందీలో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధించాయి. కొన్ని డైరెక్ట్ హిందీ సినిమాల్లో కూడా నాగ్ యాక్ట్ చేశారు. క్రిమినల్ మూవీ ఓపెనింగ్స్ అప్పటి స్టార్ హీరోల సినిమాల్ని కూడా దాటడం ఒక సెన్సేషన్. ఖచ్చితంగా నార్త్ లో పెద్ద హీరో అవుతాడు నాగ్ అనుకున్నారు అందరూ. అయితే తను కూడా బాలీవుడ్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. నెంబర్ 3 శంకర్. తన మొదటి 2 సినిమాలు జెంటిల్మెన్, ప్రేమికుడు సౌత్ అంతటా హిట్స్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ లో డబ్ అయి హిట్ అయ్యాయి. భారతీయుడైతే హిందీలో సెన్సేషన్ సృష్టించింది. శంకర్ గారికి అక్కడ ఫుల్ మార్కెట్ ఏర్పడి బాలీవుడ్ హీరోలు ఆయనతో మూవీ చేయాలని ప్రయత్నించారు కూడా. జీన్స్ మూవీ మంచి ఓపెనింగ్స్ తో పాటు హిందీలో హిట్ స్టేటస్ కూడా సాధించింది. రోబో మూవీ అయితే ఏకంగా షారుఖ్ తోనే తీయాలనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అప్పటికి శంకర్ నంబర్ 1 ఇండియన్ డైరెక్టర్. డైరెక్ట్ ఒక హిందీ సినిమా చేయాలని కూడా శంకర్ ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. ఒక టైంలో హిందీ టాప్ డైరెక్టర్స్ కి నిద్రలేని రాత్రులిచ్చారు శంకర్. నెంబర్ 4 రాజమౌళి. బాహుబలితో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టి వారికి షాక్ ఇచ్చిన డైరెక్టర్ SS రాజమౌళి. ప్రస్తుతం ఆయన ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్. తన నుండి ఒక సినిమా వస్తుందంటే భయపడే పరిస్థితికి పడిపోయింది బాలీవుడ్. ఎక్కడ తమ ఇలాకాలో పాగా వేస్తాడా అని. అయితే రాజమౌళి మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ తన మార్కెట్ ఖండాంతరాలు దాటించుకుంటున్నారు. నెంబర్ 5 ప్రభాస్. ప్రభాస్ గురించి చెప్పేదేముంది. ప్రజెంట్ ఆయన ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. షారుఖ్ తో పోటీ పడి మరీ గెలిచాడు. తన ఆదిపురుష్ మూవీ దెబ్బకు అక్కడి స్టార్ హీరోలు భయపడిపోయారు. ప్రభాస్ కి ఎంతమంది భక్తులుగా మారిపోతారో అని. సలార్ తో ఆ భయం ఎక్కువైపోయింది. తన నెక్స్ట్ మూవీస్ బాలీవుడ్ స్టార్స్ తో పోటాపోటీ పడనున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ RGV. అసలు తెలుగు నుండి సౌత్ నుండి ఫస్ట్ బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది, అక్కడ స్టార్ స్టేటస్ తెచ్చుకుంది వర్మనే. ఇప్పుడంటే ఆయన ఏదోలా అయిపోయాడు కానీ ఒక టైంలో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయి అక్కడి డైరెక్టర్స్ ని భయపెట్టాడు RGV.